నమస్తే. ప్రస్తుతం మనం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాము. అయితే హైడ్రాలో 150 డ్రైవింగ్ పోస్టులు అయితే విడుదల చేసిరు. ఆ డ్రైవింగ్ పోస్టులని భర్తీ చేయడానికి ఇక్కడైతే నేరుగా ఎగ్జామ్ లేకుండా ఈవెంట్స్ ద్వారా అయితే వాళ్ళకి సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒకసారి. ఇక్కడైతే ఒక్కసారిగా 150 పోస్టులకి ఇక్కడ వేలాది మంది అయితే విద్యార్థులు నిరుద్యోగులు అయితే తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ అయితే మార్నింగ్ మనకి 4 గంటలకి ఒక 100 మందిని ఈవెంట్స్ కండక్ట్ చేసినట్టు అయితే తెలుస్తుంది మనకి. అయితే ఇక్కడ విద్యార్థులు కూడా వాళ్ళ ఏమంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అనేది ఒకసారి వాళ్ళకి అడుగుదాం. అయితే ఫస్ట్ మొదటగా మనకి ఇక్కడ 800 మీటర్లు రన్నింగ్ అయితే ఫస్ట్ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకి. తర్వాత లాంగ్ జంప్, తర్వాత షార్ట్ పుట్, ఈ 3 ఈవెంట్స్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళని అయితే ఉద్యోగంలో తీసుకుంటారనేటువంటి మాటలు అయితే ప్రభుత్వం చెప్తుంది. అయితే ఒకసారి ఇక్కడ మనతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? సూర్యాపేట నుంచి. సూర్యాపేట. ఇక్కడ ఏంది ప్రాసెస్, ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రాసెస్ అంటే నిన్న మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ మారింది. మొత్తానికి ఎంతమంది వచ్చేది వాళ్ళకి ప్రాపర్ గా ఏం అనుకోలే. మా అంటే వాళ్ళు 500 స్ట్రెంత్ వస్తుందని అనుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి 3000 మెంబర్స్ వచ్చారు. నేను 5 AM వచ్చా. 5 AM వచ్చినా కానీ ప్రాపర్ గా జరగలేదు. ఫస్ట్ కాకుండా నేను 10th లైన్లో ఉన్నా. 10th లైన్లో ఉన్నా కానీ అక్కడికి వచ్చేసరికి కైన్స్ ఇవ్వబోయేసరికి అంత లోపల ప్రెజర్ తోని పిల్లగాళ్ళందరూ స్ట్రెంత్ మొత్తం ముందరికి వచ్చేసారు. మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆ పోస్ట్ 150 మెంబర్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఏవిగా ఉన్న వాళ్ళకి 50, 100 ఏమో డిఆర్ఎఫ్ అసిస్టెంట్. అంటే ఇప్పుడు మనకి 800 మీటర్లు రన్నింగ్ పెడుతున్నారు, 4 మీటర్లు లాంగ్ జంప్ అంటున్నారు. మరి ఇక్కడ షార్ట్ పుట్ ఎంత ఉంది, అది మనకు చేసేయడానికి పాసిబుల్ గా ఉందా లేకుంటే ఏమైనా కష్టంగా ఉందా మరి ఇక్కడ? అంటే ఇప్పుడు 800 మీటర్స్ అనేది చాలా కష్టం. 2 minutes 50 seconds అంటే చాలా కష్టం. అయినా కానీ స్ట్రెంత్ బాగానే వచ్చారు. ఆ ఫిజికల్ ఈవెంట్స్ అనేవి చాలా కష్టం. 4 meters లాంగ్ లెంత్, మళ్ళీ 100 meters 15 seconds, ఇవి అనేది చాలా నాట్ పాసిబుల్. కానీ అయినా కానీ స్ట్రెంత్ బాగానే వచ్చారు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, అందుకనే మన కాడ ఇలా ఉంది. అయినా కానీ మనకి ప్రాపర్ గైడెన్స్ లేదు. హైడ్రా వాళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ వచ్చేసరికి వాళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. దానివల్ల ఏం జరిగిందంటే మళ్ళీ టోకెన్స్ ఇచ్చేసి మళ్ళీ ప్రాపర్ గా 3 days కండక్ట్ చేస్తానని చెప్పారు. మరి ఇక్కడ ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ నుంచి వచ్చారు? నేను సూర్యాపేట నుంచి వచ్చి. సూర్యాపేట నుంచి వచ్చారా? మరి ఇక్కడ ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ ఎట్లుంది మరి? ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారా లేకుంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటారా? డైరెక్ట్ ఆన్లైన్ లో ఏం లేకుండా డైరెక్ట్ 10th మెమోను, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ తీసుకొని రమ్మన్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ రన్నింగ్ కొట్టించి లాంగ్ జంప్, షార్ట్ పుట్ రిక్రూట్మెంట్ అయిపోతుంది అన్నారు. కాకపోతే ఇక్కడ చూస్తే దాదాపు 2000 చిల్లర దాకా వచ్చారు. మరి ఎట్లుంది మరి ఈవెంట్స్ కొట్టగలుగుతాం? ఇప్పుడు పెట్టినా కొట్టగలుగుతాం. కాకపోతే సార్ వాళ్ళ మార్నింగ్ ఎక్కువ క్రౌడ్ రావడం వల్ల, వాళ్ళు డిస్టర్బ్ కావడం వల్ల అందరినీ రేపు ఎల్లుండి డేట్ ఫిక్స్ చేసి అంటే మీకు డేట్లు ఇచ్చిరా ఇప్పుడు? ఇచ్చిర్రు. కొంతమంది 500 బ్యాచెస్. ఇవాళ సాయంత్రం ఒక 500 ఉంది, రేపు ఒక 500, ఎల్లుండి ఒక 500 మెంబర్స్. మీకు ఇప్పుడు డేట్లు ఎట్లా ఇచ్చారు మరి వాళ్ళు? అంటే రేపు ఎంత మంది రావచ్చు అని చెప్పేసి మళ్ళీ రేపు కూడా ఇలాంటి క్రౌడ్ ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి? ఓన్లీ స్టాంప్ ఇచ్చిన వాళ్ళకే ఈవెంట్ కండక్ట్, రేపు కొత్తగా వచ్చిన వాళ్ళకి లేదు. ఓన్లీ స్టాంప్ ఇచ్చిన వాళ్ళకి ఈవెంట్ కండక్ట్ చేస్తామని చెప్పేసి. ఈ రోజు ఎంత మంది రన్నింగ్ కొట్టిరు ఇక్కడ? దాదాపు ఇప్పుడు ఒక 70 మంది కొట్టిరు రన్నింగ్. 70 మందిలో ఎంత మంది క్వాలిఫై అయ్యే ఇన్ఫర్మేషన్? ఇన్ టైమ్ లో ఎవరు కొట్టలేదు బ్రో ఇప్పుడు దాకా. 250 seconds అంటే 2 నిమిషాల 50 అంతేనా? ఓకే, 170 seconds లో ఎవరు కొట్టలేదు ఇప్పుడు దాకా. కాకపోతే తీసుకున్నారు, కాకపోతే ఇన్ టైమ్ లో ఎవరు కొట్టలేదు ఇప్పుడు దాకా. కాకపోతే కాలేదు, కొట్టలేదు. లేదు, ఎవరు కాలేదు. ఎంతమంది కండక్ట్ చేసిన వాళ్ళు, పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది దాంట్లో క్వాలిఫై? ఒక్కరు కూడా కాలేదు. ఇప్పుడు 3 బ్యాచ్ లో 25, 75 వరకు కండక్ట్ చేశారు. అందులో ఇన్ టైమ్ లో ఇప్పుడు దాకా ఎవరు కొట్టలేదు. వాళ్ళు పెట్టిన టైంలో ఇప్పుడు దాకా ఎవరు కొట్టలేదు. 150 పోస్టులు ఉన్నాయి, మరి భర్తీ చేయాలంటే క్వాలిఫై కాదు, భర్తీ ఎట్లా చేస్తారు? అది ఇంకా వాళ్ళు డిసైడ్ చేయాలి. ఎలా తీసుకుని ఎలా ఫిల్టర్ చేస్తారో వాళ్ళకి తెలియదు, మనకు తెలియదు. అంటే ఇప్పుడు అంత పాసిబుల్ లేని క్వాలిఫై కాదు, మరి అక్కడ పోస్టులు ఎట్లా భర్తీ చేస్తారని ఏమైనా మీరు ప్రశ్నలు వేసిరా మరి అక్కడ అధికారులకి? వాళ్ళకి ఏం ప్రశ్న లేదు. మాకు ఒకవేళ ఛాన్స్ ఉంటే మేము ఇన్ టైంలో కొట్టి చూపిస్తాం. లేకపోతే మన ఇక్కడ 800 మీటర్స్ అని పెట్టేసి ఎక్కువ పెట్టిరా, లేకపోతే ఇక్కడ ఏమైనా ఇట్లా మెజర్మెంట్లు ఏమన్నా? ఆల్మోస్ట్ అది 800 కన్నా తక్కువనే ఉంటది. పాసిబుల్ గ్రౌండ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి సింపుల్ గా కొట్టుకుంటాం. డైరెక్ట్ ఇంటికాడ నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటది. కాకపోతే ఫిజికల్ గా మంచిగా మనం ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి సింపుల్ గా కొట్టుకోవచ్చు. అది నార్మలే బ్రో, మనకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నట్టే ఉన్నాయి. సింపుల్ గా అయితే లేదు, సింపుల్ గా మన గ్రౌండ్ కొట్టిన వాళ్ళకి అది అంత పాసిబుల్ ఏం కాదు. సింపుల్ గా అయితే కొత్తగా వచ్చిన వాళ్ళకి కొద్దిగా లేవట్లేదు. అది అంటే ప్రాక్టీస్ చేసిన వాళ్ళు వచ్చినాం. మాకన్నా బయట ఇంటికాడ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ పోస్ట్ అంటే ఎవరైనా ఇంటికాడ ఖాళీగా ఉన్నాడు 35 పెట్టిరు ఏజ్. ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేస్తాం పోదామని అందరూ వచ్చిర్రు. దానివల్ల
అసలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నైట్ 10కి వచ్చిన వాటర్ కూడా తాగాలి ఇప్పటి వరకు. ఎందుకంటే ఒక జాబ్ కొట్టుకుంటే మా ఫ్యామిలీ నేను సెట్ అయిపోతాను అనుకున్నాను. ఎందుకంటే ఫైనాన్షియల్ నాకు చాలా ఇబ్బంది ఉంది. అంటే నాతో పాటు ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ కూడా అదే పరిస్థితి, ఫైనాన్షియల్ బాగాలేదు కాబట్టి అందరు వచ్చింది. ఇది కూడా గవర్నమెంట్ కాదు, ఇది కాంట్రాక్ట్ బేస్. ఇది మెయిన్గా ఇది 100 ఏమో అసిస్టెంట్ ఉన్నాయి, డిఆర్ఎఫ్ అసిస్టెంట్. డిఆర్ఎఫ్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇది ఒక దళం అన్నట్టు. ఓకేనా. అందులో మళ్ళీ డ్రైవర్ కూడా ఒక 50 ఉన్నాయి. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇక్కడ తక్కువ సర్లే అనుకున్నారు. స్ట్రెంత్ అనేది ఒక 500 300 అట్లా వస్తా అనుకున్నారు వాళ్ళు. ఇది ఏంటంటే ఇంత వైరల్ గా ఏమైందంటే ఇన్స్టా కానీ సోషల్ మీడియా, మీలాంటి సోషల్ మీడియా వల్లనే ఇవాళ రోజున మొత్తం 3000 దాకా అభ్యర్థులు అన్నది రావడం జరిగింది. దీని వాళ్ళు ఏంటంటే ఇదే హైడ్రాలో లాస్ట్ టైం పోస్టులు మిగిలిపోయినాయంట, అక్కడ అభ్యర్థులు రాలేదంట. మరి ఇప్పుడు 150 పోస్టులకి ఒక్కసారిగా ఒక్క రోజునే 3000 మంది వరకు వచ్చిరని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే నిరుద్యోగుల యొక్క కరువుతో ఉన్నారు నిరుద్యోగులు. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది బాగా. దాని వలన ఏమైతుందంటే ఏదో ఒక జాబ్ వస్తే బాగుంటది అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు గత నోటిఫికేషన్ ఏంటంటే వాళ్ళకి ఓకే సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగత అనేది ఎక్కువైపోతుంది. ఆ పే స్కేల్ అనేది మెన్షన్ చేయలేదు వాళ్ళు. జస్ట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళు ఒకటే ఏం లేదు, జస్ట్ వాకిన్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇది ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే ఆ ప్రాసెస్ లో జస్ట్ ఏమన్నారంటే ఒకటి అసిస్టెంట్ ఏమో 100 ఉన్నాయి, 50 ఏమో డ్రైవర్ ఉన్నాయి. ఇంకా ఇది మాత్రమే దాన్ని మెన్షన్ చేసాను. లొకేషన్ హెవీ వెహికల్ లైసెన్స్ ఇవ్వాలి దానికి. అది ఒక 3-4 ఇయర్స్ అంటే మెన్షన్ లేదు. హెవీ వెహికల్ ఉండాలని చెప్పి మెన్షన్ చేయలేదు, దాంట్లో క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే దీని వలన అభ్యర్థులు కొట్టుకుని రావడం జరుగుతుంది. అసలు చాలా మంది నాకైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా దళిద్రంగా ఉంది. అభ్యర్థులు అందరికి ఒకరికొకరు కొట్లాడుతుంది. ఇప్పుడు నువ్వెవరో తెలియదు, మీడియా మిత్రులు నేనెవరో తెలియదు, మనందరం జాబ్ల కోసం వచ్చినాం ఇక్కడ. కానీ వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది చాలా దళిద్రంగా ఉన్నది. ఆర్మీ ర్యాలీ ఎట్లయితే నిర్వహిస్తారో ఆ విధంగా నిర్వహించినట్లయితే ఇవాళ రోజున అభ్యర్థులు మొత్తము ఎవరు ఇబ్బంది పడేవారు కాదని నేను ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా. మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాము. ఏంటంటే మేము అక్కడ నిన్న మాకు ఈ నోటీస్ ఉందని నిన్న తెలిసింది. 5 o'clock ఈవినింగ్ తెలిస్తే మేము 6 o'clock అక్కడ నుంచి వచ్చాము. అది మేము ట్రైన్ లో వచ్చిన తర్వాత ఏంటంటే మార్నింగ్ 3 o'clock ఇక్కడ దిగాము సికింద్రాబాద్ లో. ఈవెంట్స్ కోసమే వచ్చాము మేము ఆదిలాబాద్ నుంచి. ఈవెంట్స్ కోసం ఇక్కడ వస్తే మార్నింగ్ 3 o'clock ఇక్కడ గేట్ దగ్గర వచ్చి కూర్చున్నాము. తర్వాత గేట్ ఓపెన్ చేసిన ఇక్కడ వచ్చేసరికి చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎవరైతే మొత్తం గుంపు కూడేశారు, ఎట్లా సెలక్షన్ ఎట్లా చేయాలి కూడా వాళ్ళకి తెలియకుండా అందరిని ఒకటేసారి ఒక మందలో కూర్చోబెట్టేళ్ళు. ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు ఏం చేయలేదు. 3 o'clock వచ్చి కూర్చున్నాం మేము గేట్ దగ్గర. మార్నింగ్ 3 o'clock వచ్చి కూర్చున్నాం. 2 hours అక్కడ వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత లోపల వచ్చినాం. లోపల వస్తే ఇక్కడ కూడా కూర్చోబెట్టాలి కాసేపు. మేమేమనుకున్నామంటే బ్యాచ్ వైజ్ పంపిస్తారు కాబట్టి జల్దీ అయిపోతుంది. రిటర్న్ మనం ట్రైన్ 10 o'clock మా ట్రైన్ ఉంటుంది. ఇప్పుడు ఆ ట్రైన్ కి వెళ్ళిపోవచ్చు అని మేము అనుకున్నాము. మా దగ్గర ఎందుకంటే మనీ ప్రాబ్లము, దాంతోపాటు కరెక్ట్ మనీ లేదు ఏం లేదు, ఉన్న మనీతో వచ్చినాం. ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే బ్యాచ్ లేదు ఏం లేదు, మొత్తం గందరగోళం చేసేసి ఎవరిని ఎలా సెలక్షన్ ప్రాసెస్ చేయాలి ఎలా చేయాలో ఏం తెలియదు వీళ్ళకి. ఆర్మీ ర్యాలీ ఎలా అయితే చేస్తారో ఒక బ్యాచ్ కూర్చోబెట్టి ఒక బ్యాచ్ లో మినిమం 50 members అయినా కూర్చోబెట్టి ఇప్పటికీ 75% అందరిది అయిపోతుండే. 50 members లేదు, ఎలా బ్యాచ్ చేయాలో తెలియదు ఏం లేదు. ఎలా పడితే అలా అందరిని తీసుకున్నారు. దాంతో వచ్చిన వాళ్ళందరూ గందరగోళం చేసి అది మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏమంటారు, మమ్మల్ని మీకు కొన్ని డేట్స్ ఇస్తాము, ఆ డేట్స్ కి రమ్మంటున్నారు. ఇప్పుడు మేము ఆదిలాబాద్ నుంచి వచ్చాము, మాకేమో 10 డేట్ అంటే ఎల్లుండి ఇచ్చారు. ఇప్పుడు మేము 2 days ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండలేము. ఇక్కడ ఉండాలంటే మా దగ్గర మనీ లేదు. ఇంటికి వెళ్తామా అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ రాలేము. మాకు ఈ రోజు ఇవ్వండి అంటే ఈ రోజు ఇస్తలేరు. ఏం చేయాలో మాకు అర్థమైతే లేదు. అంత వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్ లేదు ఏం లేదు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ముందే మొత్తం డిక్లరేషన్ ఇవ్వాలి. ఏంటంటే సో అండ్ సో ఇంతమందిని ఒక బ్యాచ్ లో కూర్చోబెడతాము, సో అండ్ సో మంది రావాలి. అట్లా వాళ్ళు ముందే మనకు డిక్లేర్ గా ఉంటే రిజిస్ట్రేషన్ ఇవ్వాలి, లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏదో ఒకటి ముందే చెప్పాలి కదా. ఏం లేదు, నోటిఫికేషన్ ఇచ్చిళ్ళు, ఇన్ని పోస్టులు ఉన్నాయి రావాలి చేసుకోవాలన్నారు. అందరు అది చూసి నిరుద్యోగులు అందరూ వచ్చిళ్ళు. వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి చూస్తే మొత్తం గందరగోళం. సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్ లేదు, ఎలా తీసుకోవాలి లేదు, లోపల తీసుకోవాలి ఏ లేదు, అన్ని మొత్తం గందరగోళం చేసి పొద్దు నుంచి తిండి లేదు, నిన్న తిండి లేదు, ఇప్పుడు ఎక్కడ తినాలో తెలియదు. ఆ ప్రాసెస్ అంతా వస్తుంది ఇక్కడ. ఇది మన హైడ్రా. మేము ఖమ్మం నుంచి వచ్చాం బ్రదర్. అసలు కనుక్కున్న ప్రాసెస్ ఏం లేదు. ఇక్కడ చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు పోస్ట్. వాటికి చాలా దూరం నుంచి వచ్చినాం మేము, ఇబ్బంది పడుతున్నాం. నైట్ నుంచి ఇక్కడే ఉంటాం. ముందు వచ్చిన వాళ్ళకి ముందే ఇచ్చి పంపించారు, వాళ్ళు అనుకున్న వాళ్ళకి. మాకు మటుకు ఏం లేదు. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదు, మరి ఇక్కడ ఆఫ్లైన్ లో అయితే సెలక్షన్ చేస్తారు. మరి ఉద్యోగాలన్నా వస్తాయి మరి 150 పోస్టులకు భర్తీలో కూడా మీ పేర్లు ఉంటాయి నమ్ముతున్నారా? మేమైతే నమ్మం కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళది సెలక్షన్ లో మంది కాదు కదా. ఆన్లైన్ ద్వారా అయితే మనం చేయగలుగుతాం, ఏదైనా చేయలేని పరిస్థితి. ఇప్పుడు మీ డేట్ ఎప్పుడు వచ్చింది? మా డేట్ 10వ తారీఖు ఎల్లుండికి వచ్చింది. మేము ఎప్పుడు తెల్లవారు 4 గంటలకి ఇక్కడ ఉన్నాం. మేము సీఎం తాలూకా నుండి కొడంగల్ నుండి వచ్చాము. ఏరిపు సీఎం అదే 20,000 నోటిఫికేషన్ కానిస్టేబుల్ ఇస్తే మేము ఎందుకు వస్తుంటే మీది
ఈ పరిస్థితి లేకుండే కదా. ఆ. గెలిచేటప్పుడు ఓట్లు వేయించుకునేటప్పుడేమో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఒక సంవత్సరానికి అది ఇది అంటారు. నెక్స్ట్ సారి ఇంకోసారి మేము కూడా ఎలక్షన్ వస్తే మేము కూడా ఇది చేస్తాం. ఇప్పుడు అయిపోయిందా మీ ఈవెంట్స్ లెక్క ఉందా? నాకు 10 తారీఖు ఇచ్చారు. 10వ తారీఖు అందరికి 10వ తారీఖు ఇచ్చిరా? అందరు చాలా మందికి 10 తారీఖు ఇచ్చారు. ఇక్కడ చూసినాం కదా మరి విద్యార్థుల ఆవేదన ఎట్లుంది. మాకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టేసి మాకు ఒక డేట్ ఇస్తే ఆ డేట్ కి వచ్చి ఇక్కడ మేము ఇంత ఇబ్బంది పడము. ఆదిలాబాద్ నుంచి వచ్చినాం, ఖమ్మం నుంచి వచ్చినాం, నల్గొండ నుంచి ఇక్కడ వచ్చి పడిగాపులు కాస్తున్నాము. అయినా కానీ మాకు ఇక్కడ ప్రభుత్వం కండక్ట్ చేసేది చూస్తుంటే వాళ్ళ ఆవేదన చూస్తుంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి. ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి ఒకసారి అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టుకొని అది 150 పోస్టులు అంటే ఒక్క పోస్ట్ ఇచ్చినా గానీ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగంతో చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక్క పోస్ట్ అయినా సరే అది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆన్లైన్ ద్వారానే ఫిల్అప్ చేస్తేనే ఇక్కడ వీళ్ళకి న్యాయం జరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ మనకి 150 పోస్టులు మీరు మరి వాళ్ళకి ఆఫ్లైన్ లో పెట్టిరు, మరి వాళ్ళకి భర్తీ చేస్తారా? ఇక్కడ వచ్చిన 3000 మందిలో వాళ్ళ పేర్లు ఉంటాయనే దాని మీద కూడా వాళ్ళకి నమ్మకం లేదు. అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు మరి ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? దీని మీద స్పందించి ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి వేద టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కెమెరా పర్సన్ నరసింహతో నేను సీతారాం.